హాయ్ అండి. రాసుసిరికాయ పచ్చడి ద్వారా కూడా మనం తినొచ్చు. ఇప్పుడు నేను చేసేది అదే. ఉత్తిని తినమంటే ఎవరన్నా సగం తిని సగం పక్కన పెట్టేస్తారు. అదే పచ్చడిలో ఊరితే కనుక మంచిగా రుచిగా అనిపిస్తుంది. అన్నంలో కలుపు తింటుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ రాసుసిరికాయలని మనం ఘాట్లు పెట్టేసుకుని నూనెలో వేపేసుకుని పక్కన పెట్టేసుకుని కొన్ని ఆవాలు మెంతులు వేపేసుకుని పక్కన మిక్సీ చేసి పెట్టేసుకోవాలి. ఇవి వేపిన రాసుసిరికాయల్లో చల్లేసుకుని మనం నిమ్మకాయ రసంతో పట్టుకుంటున్నాం. చింతపండు వాడట్లేదు, యాసిడిటీ కదా. ఇవి జీర్ణాశయానికి చాలా మంచి చేస్తాయి రాసుసిరికాయలు. అలాగే మన హెయిర్ని కూడా ఊడనివ్వదు, మంచిగా ఉంటుంది, హెయిర్ ఊడుకోకుండా ఉంటుంది. కనుక మనం ఈ రాసుసిరికాయ పచ్చడి తింటే కనుక చాలా మేలు చేస్తాయి. కనుక మన సంవత్సరానికి ఒక్కసారైనా సరే తింటే చాలా మంచిది. మనకి ఈ సంవత్సరంలో ఒకసారి వస్తుంది కాబట్టి ఈ రాసుసిరికాయ వచ్చే కాలంలో కంపల్సరీ 1 కేజీ కాయలన్నా మనం పట్టుకుని ఉసిరికాయ పచ్చడి తినడానికి చాలా మంచిదండి. మీరు కూడా చాలా ఈజీ చేయడం కూడా. చింతపండు ఉడకబెట్టి అలా కాకుండా నిమ్మకాయతో కూడా పట్టుకోవచ్చు. నేను చేస్తున్నాను కదా ఇలాగా. ఈ నిమ్మకాయ చల్లిస్తే ఆ పులుపుకి అది ఊరుతుంది. ఊరిన తర్వాత మనకు చాలా బాగుంటుంది. ఏమీ లేదు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతులు, కొంచెం కారం, చిటికెడ పసుపు, కొద్దిగా నూనె, 2-3 నిమ్మకాయలు, అంతే. పచ్చడి ఈజీగా ఇప్పుడు చేస్తున్న మెదడులో చేసేయండి. అంతా పెద్ద కొలతలతో ఏమీ అవసరం లేదు, చాలా ఈజీ. ఇలా చేసుకుని తినండి, మంచిది. మీకు నచ్చుతుంది కదా. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 2 రోజులు ఊరిన తర్వాత 3వ రోజు వేసుకుంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది. పుల్లగా మజ్జిగ అన్నంలో కూడా నంచుకోవచ్చు, ఇడ్లీలో కూడా వేసి తినచ్చు, అట్లలో దోశల్లో కూడా వేసి తినచ్చు. చాలా బాగుంటుంది. చేస్తారు కదా.